అందరికీ నమస్కారం. నా పేరు ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పులివెందుల ప్రజలు వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పునివ్వబోతున్నారన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కూటమి గెలుపుపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్య. తమ ఎత్తులు సాగడం లేదని వైసీపీ బాధపడుతుంది అని ఎద్దేవా. కాకినాడ జిల్లా పిఠాపురంలో సంచలనం సృష్టించిన 2 లారీల అపహరణ కేసును ఛేదించిన పోలీసులు. ఈ కేసులో 4 నిందితులు అరెస్ట్. అల్లూరి జిల్లా అరకులోయలో అన్నదాత సుఖీభవ పథకం అమలును హర్షిస్తూ ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించిన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సివేరి దొన్నుదొర. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అక్కడికక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 2 చోట్ల కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని, కూటమి గెలుపుపై ఎవరికి ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వైసీపీ అరాచకాలకు తెరదించేలా ఓటర్లు తీర్పునివ్వబోతున్నారని చెప్పారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా జరుగుతుంటే తమ అరాచకాలు ఎత్తులు సాగడం లేదని వైసీపీ తీవ్రంగా బాధపడుతుందని పల్లా ఎద్దేవా చేశారు. ఏదో రకంగా ఎన్నికలకు ఆటంకం కలిగించేందుకు వైసీపీ పసలేని ఆరోపణలు చేస్తుంది అని మండిపడ్డారు. ఇందులో భాగంగానే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సేవ్ డెమోక్రసీ అంటూ గగ్గోలు పెడుతున్న ఓటర్ల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ఓటర్లు వీరి కుయుక్తులను పసిగట్టారని, వీరికి దిమ్మ తిరిగే తీర్పును ఇవ్వబోతున్నారని చెప్పారు. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో నామినేషన్ వేయాలన్నా లేకపోతే ఓట్లు ఎలక్షన్లో పోటీ చేయాలన్నా ప్రాణాలపైన ఆశలు వదుకునేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ అక్కడ జరిగింది. గతంలో ఎవరైనా సరే పులివెందుల్లో పోటీ చేయాలన్నా లేకపోతే ఆలోచన చేసిన వారిపైన దాడులు చేయడం, అలాగే అరెస్టులు చేయడం, వాళ్ళని నామినేషన్ వేయకుండా నియంత్రించడం, అనేక విధాలైనటువంటి దారుణాలు మరి పాల్పడినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితికి భిన్నంగా స్వేచ్ఛగా నామినేషన్ వేసి ఎలక్షన్లు జరుగుతున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వైసీపీ నాయకులు చాలామంది పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను పట్టుకొని దారుణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన పిఠాపురంలో సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ల లోడు, నూకల లోడు లారీలో చోరీ కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. ఈ 2 కేసుల్లో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 లారీలను ఓ ట్రాక్టర్లతో పాటు చోరీకి గురైన సరుకులను పిఠాపురం పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ చోరీ కేసు విషయమై పట్టణ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే పిఠాపురం పట్టణం కుంతి మాధవస్వామి గుడి వద్ద ఈ నెల 5వ తేదీన సుమారు 26 లక్షల రూపాయల విలువైన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లతో ఉన్న లారీను లారీ డ్రైవర్ దంతు అప్పారావు పార్క్ చేయగా ఆ లారీని లోడుతో పాటు చోరీకి పాల్పడ్డారు. అదేవిధంగా నూకల లారీ లోడ్ కూడా చోరీకి గురైంది. ఈ 2 లారీల చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను పిఠాపురం పట్టణానికి చెందిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి, నాగ సతీష్, గంజి సురేష్, పండూరికి చెందిన నందిపాటి సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారు. వీరితో పాటు 2 లారీలను సుమారు 50 లక్షల రూపాయల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు మణికుమార్, జాన్ బాషా, రామకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం సర్కిల్, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంతి మాధవస్వామి టెంపుల్ దగ్గర పార్క్ చేయబడినటువంటి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ లోడ్ చేయబడినటువంటి వెహికల్ చోరీ చేయబడింది, దొంగతనం చేయబడినటువంటిది ఫిర్యాదు ఇచ్చినటువంటి అప్పారావు గారు ఫిర్యాదు మేరకు
మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగానే కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు రిజిస్టర్ అయినటువంటి వెంటనే ఎస్ఐస్ని ఆ ప్రత్యేక బృందాలలో ఒక్కొక్క టీం ఇన్ఛార్జిగా నియమించి క్రైమ్ టీం కూడా నియమించి దర్యాప్తు జరపడం అనేటువంటిది జరుగుతున్నటువంటి సమయంలో ఇంకొక నూకల లారీ ఏదైతే డ్రైవర్స్ కాలనీలోని ఒక లారీ కూడా చోరీ చేయబడినటువంటి ఆ ఫిర్యాదు మేరకు అది కూడా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసుకున్నటువంటి సమయంలో మాకు రాబడినటువంటి సమాచారం ఈరోజు మధ్యాహ్నం ఏదైతే చేబ్రోలు నుంచి వజ్రకోటం వెళ్ళేటువంటి కొంత రోడ్లోని ఒక బుషెస్లోని ఒక 2 లారీలు తర్వాత ఒక ట్రాక్టర్ మీద లోడ్ చేస్తున్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఆ ఏరియాలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ముద్దాయిలు ఈ బెల్లంకొండ రవితేజ అనేటువంటి గతంలో కూడా ఈయన లారీ బియ్యం లోడ్ చోరీ చేసినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఈయనకి అసోసియేట్ చేసినటువంటి నాగిరెడ్డి నాగ సతీష్ ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేసాం. అలాగే గంజి సురేష్ ఏదైతే టెంపరీగా నేను డ్రైవింగ్ చేస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తిని కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా ఈ ముగ్గురిని కూడా ఈ చోరీ చేసినటువంటి వ్యక్తులుగా అరెస్ట్ చేయడం, అలాగే ఈ చోరీ చొత్తుని మేము కొంటాము అనేటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఎవరైతే నందిపాటి వీర సుబ్రహ్మణ్యం అలియాస్ వీరబాబు అనేటువంటి ఆయన కూడా ఈ నలుగురిని ఆ ప్లేస్లో అరెస్ట్ చేసి తర్వాత అదే సమయంలో అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఒక ట్రాక్టర్ కూడా ఆ ఏరియాలో ఉండటం, అదే సమయంలో అశోక్ లైలాండ్ ఒక వెహికల్ కూడా ఆ ఏరియా నుంచి. అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సివేరి దొన్నుదర ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి టీడీపీ శ్రేణులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలుపరిచి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం అని, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ ర్యాలీలో రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. అరకువేలి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. మొన్ననే గత 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏదైతే గతంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు ఆయన ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయడం జరిగింది. ఆ విషయంలో రైతులకు ఒక గొప్ప మెసేజ్ పంపడం కోసం, రైతులకు ఇది మేము చేసాము అని వాళ్ళకి మేము చెప్పడం కోసం మా పార్టీ ఒక కార్యక్రమం తీసుకున్నది. ఈరోజు రైతులతో మేము ట్రాక్టర్తో కనీసం సుమారు 100 ట్రాక్టర్లలో మేము ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఇది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు మా అకౌంట్లో రైతులకు ఆదుకున్నది, ఈ రైతులకు డబ్బులు ఇచ్చి పంట సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ఇవాళ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ట్రాక్టర్లతో వాళ్ళు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిస్థితి. ఇక నుండి భవిష్యత్తులో రైతులందరూ ఏ ప్రభుత్వం అయితే ఆదుకుంటుందో ఆ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి రైతులందరూ ముందుకు వస్తున్నారు. ఈ సంవత్సరానికి 20,000 రూపాయలు. వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా లేకుంటే ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కుక్క కాటికి గురైన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని, లేకుంటే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో కొంతకాలంగా కుక్కల బెడద ఎక్కువైంది. ఏ వీధిలో చూసినా గ్రామ సింహాలుగా పిలువబడే శునకాలు దర్శనమిస్తున్నాయి. రోడ్డున పోయేవారిని, వాహన చోదకులను వెంబడబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వీధి కుక్కల నిర్మూలనకు అధికారులు చర్యలు తీసుకోవాలి అని పలువురు కోరుతున్నారు. దీనిపై వైద్యులు డాక్టర్ విద్యాధారెడ్డి, డాక్టర్ చిట్టినాయుడు మాట్లాడుతూ కుక్కల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. కుక్క కాటు జరిగితే నిర్లక్ష్యంగా ఉండకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ర్యాబిస్ వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మనకి గ్రామాల్లో అందరూ కూడా పెంపుడు కుక్కలు పెంచుకునే అలవాటు ఎక్కువైంది. కానీ వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ముందుగా పెంపుడు కుక్కలు పెంచుకున్న వాళ్ళందరూ కూడా పుట్టిన దగ్గర నుంచి ఖచ్చితంగా వాటికి పాముల మందులు పట్టుకోవాలి. అలాగే ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్స్ను కూడా పాటించవలసిన అవసరం ఉంటుంది. పుట్టిన తర్వాత ఖచ్చితంగా 45 రోజులకి వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది, వైరల్ వ్యాక్సిన్స్. అలాగే 45 డేస్ తర్వాత మళ్ళీ 1.5 మంత్కి మళ్ళీ ఇంకొక డోసు వ్యాక్సిన్ వేసుకోవాలి. అలాగే 3 మంత్స్కి ఖచ్చితంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలాగే 6 మంత్స్కి మళ్ళీ ఈ వైరల్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వైరల్ వ్యాక్సిన్, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ప్రతి పెంపుడు కుక్కకి కూడా మనం వేయించుకున్నట్లయితే ఆ పెంపుడు కుక్కలకి కూడా వైరస్ వ్యాధులు రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. అలాగే వాటికి కూడా రేబిస్ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. వాటికి రేబిస్ వ్యాధి రానప్పుడు మనకు కూడా రేబిస్ వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది. కాబట్టి పెంపుడు కుక్కలు ఎవరైతే మనం ఇళ్లలో పెంచుకుంటున్నామో వాళ్ళందరూ కూడా ఈ డీవార్మింగ్ షెడ్యూల్, అలాగే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఖచ్చితంగా పాటించినట్లయితే మనం ఈ రేబిస్ వ్యాధిని అరికట్టి మనల్ని మనం కూడా కాపాడుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా మంది పెంపుడు కుక్కలతో ఆడుకోవడం అవి చిన్నపిల్లలు ఎక్కువగా చేస్తుంటారు. లేకపోతే ఈ పెంపుడు కుక్కల తాలూకా గోళ్ళు గీసుకోవడం కానీ అలాంటివి జరిగినప్పుడు మనం ఈ వ్యాక్సినేషన్ రెగ్యులర్ గా పాటించుకున్నట్లయితే, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ మన పెంపుడు కుక్కలకు వేసుకున్నట్లయితే మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏ కారణం చేతైనా పెంపుడు కుక్క తాలూకా గోళ్ళు కానీ ఏమైనా మన పిల్లలకి గీసుకున్నప్పుడు మనం వెంటనే గాయం ఎక్కడైతే తగిలిందో ఆ ప్రదేశంలో శుభ్రంగా మన లైఫ్ బాయ్ సబ్బు కానీ ఏదైనా యాంటీసెప్టిక్ లోషన్తో 3-4 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకున్నట్లయితే భయపడవలసిన అవసరం లేదు. మనకి ఈ పెంపుడు కుక్క కరిచినా సరే వ్యాక్సినేషన్ షెడ్యూల్ మనం కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. కరిచిన రోజు వేయించుకోవాలి, అలాగే 3వ రోజు వేయించుకోవాలి, 7వ రోజు వేయించుకోవాలి, 14వ రోజు వేయించుకోవాలి, 28వ రోజు వేయించుకోవాలి, అలాగే 90వ రోజు కూడా ఈ వ్యాక్సినేషన్ మనం కూడా చేయించుకున్నట్లయితే ఎటువంటి భయపడవలసిన. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి వెలుగు మండల మహిళా సమాఖ్య డిఆర్డీఏ ఏపీఎం అప్పలనాయుడు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా చీపురుపల్లి జెడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస్ నాయుడు పాల్గొని మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా అనేది భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడానికి ప్రజలను ప్రోత్సహించే ఓ ప్రచార కార్యక్రమం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ్మిన కృష్ణ, కర్రోతు ప్రసాద్, గవిడి కల్కి, జీవన్, కంచుపల్లి అశోక్, డి రాములు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి వెలుగు ఏపీఎం గారి ఆధ్వర్యంలో మరి చీపురుపల్లి మండలంలో ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించాలని వారం రోజులుగా మరి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి భారతీయుల్లో కూడా మన భారతదేశం పట్ల భక్తి భావాలు పెంపొందించడం కోసం భావి భారత పౌరులందరూ కూడా మన దేశ గొప్పతనాన్ని, మన భారతదేశాన్ని కీర్తి ప్రతిష్టల్ని ఇనుముడింపు చేయడం కోసం ఏదైతే కార్యక్రమం పెట్టారో మరి రేపు ఆగస్టు 15 వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, నిజంగా దేశ పౌరుల్లో భక్తిభావం పెంపొందించడానికి ఇది ఒక చక్కని కార్యక్రమాలు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని మన భారతదేశ చరిత్రని మరి ప్రపంచ దేశాలకు నలుమూలలో కూడా చాటి చెప్పాలని కోరుకుంటూ అనకాపల్లి జిల్లా యలమంచలి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ మరియు మానవహారం నిర్వహించారు. పట్నంలోని ఆంధ్ర బ్యాంక్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం మానవహారం నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు ద్వారపుడి పరమేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశమంతటా ఆగస్టు 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటాలని ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి యొక్క పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో కూడా తిరంగా ర్యాలీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ 3 రోజులు 13, 14, 15 3 రోజులు అన్ని మండలాల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాల్లో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా యలమంచిలి టౌన్ లో ఈ రోజు మనం తిరంగా ర్యాలీ నిర్వహించుకున్నాం. ఈ తిరంగా ర్యాలీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించు మన యొక్క దేశభక్తిని ప్రదర్శించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అదే 14, 15 తారీఖుల్లో ప్రతి ఇంటి మీద కూడా మన యొక్క జాతీయ జెండా కట్టుకోవాలి. జాతీయ జెండా కట్టుకొని కుటుంబ సభ్యులందరూ కలిసి జాతీయ జెండాకి సెల్యూట్ చేసి ఒక ఫోటో తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో నిర్ణయం జరిగింది. అందులో మనందరం కూడా అన్ని మాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా కట్టే విధంగా ఏర్పాట్లు చేయాలి. అందరిలో కూడా దేశభక్తి భావాన్ని ప్రేరేపించాలి. ఈ దేశం కోసమే మనం ఉన్నాం. ఈ దేశంలో తయారయ్యే వస్తువులనే మనం వాడుకుందాం, స్వదేశీ వస్తువులనే వాడుకుందాం అనే నినాదాన్ని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అందులో భాగంగా ఈ యొక్క తిరంగా యాత్రను మనం నిర్వహించుకుంటాం. ఈ యాత్రలో మన యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పిల్లా రామారి గారు కూడా పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా యలమంచిలి టౌన్ కు సంబంధించినటువంటి కూడా ప్రముఖులు, పెద్దలు, అన్ని పార్టీల నాయకులు కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతా. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నేషనల్ సీనియర్ బేసిక్ స్కూళ్లకు నూతనంగా ఏర్పాటైన కమిటీ సభ్యులు స్కూల్ ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 ఎండోమెంట్ కమిటీల్లో ప్రస్తుతం 8 కమిటీలు ప్రకటించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. మిగిలిన కమిటీలు కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందన్నారు. 20 లక్షలతో డైనింగ్ హాల్ నిర్మించేందుకు ముందుకు వచ్చిన దాని పనులు కూడా తన చేతుల మీదుగానే ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వరే శ్రీనివాసరావు, దొండపాటి శంకర్రావు, మజ్జి రాంబాబు, వై శ్రీను, బుడ్డిగ రాధా, నల్లం శ్రీను, సనపతి, సత్యబాబు, కొల్లి బుజ్జి, మల్లా వెంకటరాజు పాల్గొనడం జరిగింది. ఎవరు వెళ్ళకూడదు. అలాగే ఆయనతో పాటు కమిటీ మెంబర్స్, ఇది చాలా గొప్ప అవకాశం. నేషనల్ స్కూల్ అంటే చాలా గౌరవం ఉంది. ఇక్కడ ఎంతో మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఇది బడి, అలాగే ఇది ఒక గుడి కూడా వాళ్ళందరికీ. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. కాబట్టి ఈ స్కూల్ యొక్క అభివృద్ధిలో డైరెక్టర్లందరూ, చైర్మన్ గారు, డైరెక్టర్లందరూ కూడా ఎనలేని కృషి చేయాలి. కూటమికి గౌరవం వచ్చే విధంగా మీరు పనిచేయాలి. అలాగే దాతల ఒక సహకారంతో ఇలా ఉండకూడదు. ప్లే ఏరియా అంటే మీరు దాతల ఒక సహకారం తీసుకోండి. మాకు నెక్స్ట్ ఇయర్ మళ్ళా మీరు ఏదైనా మంచి కార్యక్రమానికి పిలిచినప్పుడు ఇక్కడికి మీరు వచ్చి శబాష్ నేషనల్ స్కూల్ కమిటీ వారు చాలా బాగా అద్భుతాలు చేశారు, చాలా బాగా డెవలప్మెంట్ చేశారు అని అనిపించుకునేటట్లు మీరు అందరూ కూడా చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ మరొక్కసారి మాట్లాడుకుంటే వెళ్తుంటే వర్షం కూడా అయిపోయింది. మంచి కార్యక్రమం కదా, వానర్ దేవుడు కూడా సహకరించారు, శుభం పలికారు. కాబట్టి ఇంకో 10 మందితో మాట్లాడిద్దాం. ఒక సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో అనేక సందర్భాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగటం అనేది జరిగింది. అందులో భాగంగా మనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలంలో ఈ కమిటీలు వేయటం జరిగింది. ఈ కమిటీలు వేయటంలో మన రాజమహేంద్రి సిటీ అర్బన్ ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ ఆదిరెడ్డి వాసు గారు చొరవ తీసుకొని అతి తక్కువ కాలంలో ఈ కమిటీని నియమించడం జరిగింది. కమిటీని నియమించేటప్పుడు కూడా ఎవరి యొక్క ఒత్తిళ్లు కానీ ఏమీ లేవు. ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో వాళ్ళని గుర్తించి వారికి ఏ స్థానం కల్పిస్తే అక్కడ ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో అనే నాలెడ్జ్ అనేది మన గౌరవనీయులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వారికి పెట్టని కోట. మనకి తెలుగులో ఎప్పుడో పద్యం నేర్చుకున్నాం. విశాఖ జిల్లా కొత్తగాజువాక హైస్కూల్ రోడ్ కృష్ణానగర్ కొండపై వెంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏటా శాస్త్రోక్తంగా నిర్వహించే వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శేష హోమములు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో భక్తులు వందలాదిగా పాల్గొన్నారు.
పంచామృత అభిషేకం అనంతరం నూతన వస్త్రంతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమించారు. కొండ ప్రాంతంలో వెలిసిన ఈ తల్లిని దర్శిస్తే సకల కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. కృష్ణానగర్, జోగవనిపాలెం, బొజ్జన్న కొండ, పెంటయ్య నగర్, గణేష్ నగర్ ప్రాంతాల మహిళలు ఉదయాన్నే ఆలయానికి చేరుకుని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో వేలాది మంది భక్తులు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ధర్మకర్తలు పల్లా కుమార్ యాదవ్, పల్లా సురేష్ కుమార్ యాదవ్, యల్లమంచిలి మణిలక్ష్మి యాదవ్ల సారథ్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి యొక్క ఆలయ ఏకాదశ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఇప్పటికీ ఈ యొక్క ఆలయం నిర్మించి 11 సంవత్సరాలు అయిందంటే చాలా వింతగా ఉంది. ఎందుకంటే ఇంకా మొన్న నిర్మించినట్టు కూడా అనిపిస్తుంది. కానీ అప్పుడే 11 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆలయ ధర్మకర్త యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క 3 రోజులు కూడా చాలా వైభవంగా అమ్మవారి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిన్న శ్రావణ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యి ఈ యొక్క వార్షిక మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ముందుగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి ఈ రోజు మహాపూర్ణావతి, అలాగే అన్నదానము, నిన్న అమ్మవారి యొక్క అష్టోత్తర శతకలశ తిరువీధి మహోత్సవ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ యొక్క 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాలకి భక్తులు 50 మంది, అలాగే ఆలయ ధర్మకర్తలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరిపించారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క దయతో ఆలయ అభివృద్ధి చెందుతూ మేము ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మాత్రమే ఆలయం 67th వార్డు కృష్ణానగర్ లో నా తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు పల్లా అప్పలరాజు గారితో నిర్మించమైనది. ఆయన గత 4 సంవత్సరాల క్రితం కాలం చెందారు. ఆయన తదనంతరం మేము ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నాం. ఆయన హిందుస్థాన్ జింక్ లో ఫోర్మెన్ గా చేసి రిటైర్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన అమౌంట్ లో కొంత వెచ్చించి ఈ యొక్క మందిరం ఏదైతే ఆయన స్వతహాగా సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది. అలాగే ఆయన ఒక అడుగుజాడలో మేము ఇప్పటిదాకా నడుచుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క పండగ ఏదైతే ఉందో అది ప్రతి 3 సంవత్సరాలు. కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వపు గవర్నర్, కౌన్సిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎల్ కృష్ణమూర్తి, కౌన్సిల్ సౌత్ ఇండియా చైర్మన్ బమిడిపాటి శ్రీకృష్ణ పాల్గొని మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశంలో మానవ హక్కులను కాపాడడంలో ఈ సంస్థ 10వ స్థానంలో ఉందని, ఈ సంస్థ నుండి నిత్యం మానవ హక్కులను కాపాడడం కొరకు దేశవ్యాప్తంగా సుమారు 6,000 మంది తమ సేవలను అందిస్తున్నారని, ఇటువంటి సంస్థ సేవలను ప్రజలు ఉపయోగించుకుని హక్కులను కాపాడుకోవాలి అని తెలియజేశారు. అందులో భాగంగానే తుని పట్టణం నుండి తాటిపాక రాజు జిల్లా కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్ సెల్ డైరెక్టర్ గా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు సాంబమూర్తి, సీనియర్ పాత్రికేయులు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. నాకు హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్ సెల్లో నాకు ఈ ఉన్నంత పదవిని ఇచ్చినందుకు నా శ్రీకృష్ణ గారికి, అలాగే ఉన్నంత అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజున హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్నంత పదవిని ఇచ్చినందుకు నేను విధి విధానాలను కాపాడుకుంటూ ఈ రోజున ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను ముందుకెళ్ళి పోరాటం చేస్తానని, ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయం నాదని నేను భావించి దాంట్లో నేను ముందుంటానని స్వయం కృషిగా చెబుతూ నేను ఈ పోరాటానికి ఎంత దూరమైనా నేను కొనసాగిస్తానని మనవి చేసుకుంటున్నాను. మాజీ హోంమంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాలి వేణు గోపాలపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మద్యం, ఇసుక మాఫియా, మహిళలపై అత్యాచారాలతో కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు వేస్తోందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపైన, మహిళలపైన అత్యాచారాలు, దాడులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. కాకుండా అర్థవంతంగా, మర్యాదపూర్వకంగా, హుందాగా ఏ విధంగా చేసుకునే ఇబ్బంది లేదు. అంతేగాని ఒక రాష్ట్రానికి మాజీ హోంమంత్రిగా చేసి ఒక మంత్రి ఒక హుందాగా వెళుతున్న మా యొక్క తానేటి వంతు గారిపై మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవన్నీ కూడా అవి సరైనవి కాదని చెప్పి నేను మీ ఏఎంసీ చైర్మన్ గారిని, గౌరవ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారిని, అలాగే ముల్లపూడి బాబురాజు గారిని కూడా నేను తీవ్రంగా వాళ్ళ యొక్క విమర్శల్ని నేను ఖండిస్తూ
ఈవేళ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కారో ఆ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా దళితుల్ని మీరు చిన్నచూపు చూస్తున్నారు. మా యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఎమ్మెల్యే అని, ఖైదీ అని, ముద్దాయని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అటువంటి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోరు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. మీ యొక్క ఈ విధంగా ఎవరైతే ఉత్సాహం చేశారో, ఎవరైతే ఈ విధమైన అరాచకాలు చేశారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ముందుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఆ యొక్క ఏఎంసీ చైర్మన్ గారు అన్నారండి, ఇక రేపు పొద్దున మీరు వచ్చేది లేదు, చేసేది లేదు, తాట తీస్తాం, తోలు తీస్తాం. ఏమంటే మీడియా కూడా చెప్తున్నాను, తాటా తోలు మీరే కాదు, తాటా తోలు తీడు ఉన్నవాళ్ళు కూడా వచ్చండి. మేము 40% అంటే 40% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. అంటే 40% కూడా మేము ప్రజలుగా ఉన్నాం. మాకు తాటా తీయడం తెలుసు, తోలు చేయడు. మహా అయితే ఏం చేస్తారు, జైల్లో పెడతారు. ఏమంటే 4 రోజులు చెప్పుకోడు అంటారు కదా, అది తినిపిస్తారు, ఉంటారు. ఇప్పుడే అక్రమం చేశారు, ఏ స్కామ్ చేశారు, ఆ చేసిన నిరూపణ లేకుండానే ఈవేళ పాపం మన మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బంది చేస్తున్నారు. కేవలం మీ వ్యక్తిగత కుట్ర. మీరు సోషల్ మీడియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిల్ల సైకోలు అంటున్నారు. వార్తలోని ముఖ్యాంశాలు. పులివెందుల ప్రజలు వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పునివ్వబోతున్నారన్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కూటమి గెలుపుపై ఎలాంటి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్య. తమ ఎత్తులు సాగడం లేదని వైసీపీ బాధపడుతుంది అని ఎద్దేవా. కాకినాడ జిల్లా పిఠాపురంలో సంచలనం సృష్టించిన 2 లారీల అపహరణ కేసును ఛేదించిన పోలీసులు. ఈ కేసులో 4 నిందితులు అరెస్ట్. అల్లూరు జిల్లా అరకులోయలో అన్నదాత సుఖీభవ పథకం అమలును హర్షిస్తూ ట్రాక్టర్ ర్యాలీ ప్రారంభించిన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సివేరి దొన్నుదొర. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం.